వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రెడ్ బుక్ డైరెక్షన్లో పోలీసులు పచ్చ పాత్ర పోషిస్తున్నారు. చట్టాన్ని ఫాలో కావాల్సిన పోలీసులు కరకట్ట ఎల్లో రూల్స్ ఫాలో అవుతున్నారు. విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. మహిళ అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించారు. రజనీ చుట్టూ చేరి నానా హంగామా చేశారు. అసలు కూటమి ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం ఉందా? పచ్చ చొక్కా వేసుకున్న సిఐ రజనీని ఉద్దేశించి దురుసుగా నీవు పక్కకి పో అంటూ నెట్టడాన్ని ఎలా చూడాలి? ఏపీ పోలీసుల పచ్చ కావరం ఎలా ఉందో ఈ స్టోరీలో చూడండి. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా కొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడుదల రజనీపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడుదల రజనీ వెళితే అక్కడకు పోలీసులు భారీగా చేరుకొని నానా హంగామా చేశారు. విడుదల రజనీ అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజనీ ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సిఐ సుబ్బారాయుడు పక్కకి పో అంటూ విడుదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విడుదల రజనీ. తన పట్ల సిఐ సుబ్బారాయుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన, తన కుటుంబం పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు మాజీ మంత్రి విడుదల రజనీ. నేను ఒక ధర్నాకెళ్ళి ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు. ఆయన మీద కేసులు కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సిఐ దారుణంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. సిఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించాడని మండిపడ్డారు. కుటుంబ సభ్యులు సిఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలని హితవు పలికారు పేర్ని నాని. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టిన ఆవిడ లేదా? జన్మనిచ్చిన ఆవిడ లేదా? తోడబుట్టిన వాళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవడు లేదు కదా. కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం, అభ్యంతరకరం ఏంటంటే ఒకళ్ళ మహిళా మాజీ శాసనసభ్యురాలు, మహిళా మాజీ మంత్రి పట్ల, మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీసు అదేం చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం మహిళలపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కంతేరులో దళిత మహిళను రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్టు చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అంబటి రాంబాబు. ఈ కల్పనని రాత్రి 3:30కి అరెస్ట్ చేశారు. ఇంతే కాకోకుండా కృష్ణవేణి అనే ఆమెని, సోషల్ మీడియా ఆమెని మొన్న పల్నాడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రి 2 గంటలకు విచారించారు. చట్టాన్ని వ్యతిరేకించినా, చట్ట పరిధిలో పని చేయకపోయినా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళే దొరుకుతారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. జగన్ శక్తి పెరుగుతుంది, జగన్ సైన్యం పెరుగుతుంది, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్ సైన్యందే రాజ్యమవుతుంది. మహిళా మాజీ మంత్రి మీదనే పోలీసులు దాడి చేస్తున్నారంటే ఏపీలో మహిళలకు భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంచే చెరును మేసినట్లు రక్షణగా ఉండాల్సిన పోలీసులే మహిళల మీద దాడి చేస్తే ఏమనాలి? కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు విడుదల రజనీ మీద దాడి అద్దం పడుతుంది. ఏంటది